హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న పంచవారాహి దేవి పూజకి వెళ్ళాను. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో అయ్యిందనమాట. ఇక్కడ అమ్మవారి పూజ స్పెషల్గా చేశారు, వైశ్యులు చేశారంట. సో వారాహి దేవి గురించి నేను విన్నాను అప్పుడప్పుడు, కానీ డైరెక్ట్గా ఒకసారి ఏమవుతుంది ఈవెంట్ వెళ్ళాలని ఇంట్రెస్ట్తో వెళ్ళాను. నాకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం. సో వారాహి దేవి గురించి కూడా తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఈవెంట్ అటెండ్ అయ్యాను అనమాట. చాలా బాగా అనిపించింది. అందరు కలిసి పూజ చేస్తుంటే అమ్మవారికి. వారాహిదేవి లలిత త్రిపుర సుందరి యొక్క స్వరూపం అన్నమాట. సో దుర్గామాత యొక్క స్వరూపం. సప్త మాతృకల్లో వారాహిదేవి కూడా ఒకరన్నమాట. ఒకానొక టైంలో రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈయన దేవతలని మనుషుల్ని బాగా క్రూరంగా ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలు పార్వతీదేవి నుండి సహాయం అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి దుర్గా రూపం దాలుస్తుంది. తన దుర్గా రూపం దాల్చి బయలుదేరుతుంది ఈయనని సంహరించడానికి. ఈయనని సంహరిస్తున్నప్పుడు ఈయన ప్రతి ఒక్క బ్లడ్ డ్రాప్ పడ్డ ప్రతిసారి ఆయనకి వరం ఉంటుంది. అదేంటంటే ఆయన డ్రాప్స్ నుంచి మళ్ళీ రక్తబీజులు వస్తారనమాట బయటికి. దానివల్ల ఈయనను సంహరించడానికి అమ్మవారు 7 సప్త దేవతలను సృష్టిస్తుంది యుద్ధంలో వాళ్ళని సహాయం తీసుకోవడానికి. అప్పుడు అందులో ఒకరే వారాహిదేవి అన్నమాట. సో వారాహిదేవిని మనం సాయంత్రం పూట ఎక్కువ పూజిస్తాము. మధ్యాహ్నం పూట వారాహిదేవిని పూజించము. మధ్యాహ్నం పూట వారాహిదేవి గుడ్లు కూడా బందే ఉంటాయి, క్లోజ్డ్ ఉంటాయి. సో వారాహిదేవిని స్పెషల్గా సాయంత్రం పూట, నైట్ పూట ఎక్కువ మనం పూజిస్తామన్నమాట. అది అమ్మవారి స్పెషాలిటీ. ఎంత కష్టంలో ఉన్నా ఈ అమ్మవారు మనం చాలా బాగా అంటే ప్రార్థించినప్పుడు చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు అనేది నమ్మకం. ఏదైనా దేవుళ్ళకి ఏదైతే యానిమల్ ఫేసెస్ ఉంటాయో, హనుమంతుడు కానీ నరసింహస్వామి కానీ, ఏ కష్టంలో ఉన్నా ఫాస్ట్గా మనకి హెల్ప్ చేస్తారంట. అలాగే వారాహిదేవి కూడా అంతే. వారాహిదేవి కూడా చాలా ఫాస్ట్గా మనకి హెల్ప్ చేస్తుంది. అందుకే వీళ్ళకు కూడా అనుకున్నవి ఏదో అయినట్టున్నాయి. అందుకే వాళ్ళు పూజ నిర్వహించారు. చాలా బాగా చేశారు. ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా అయ్యింది. అందరూ బాగా మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటే బాగా అనిపించింది. ఈ పూజ చేసిన రోజు పంచమి కూడా అయింది. ఫ్రైడే అండ్ పంచమి. అండ్ ఈ పూజను వచ్చేసి శ్రీ పంచవారాహి పూజ అంటారనమాట. సో ఫ్రైడే రోజు చేసారు, చాలా బాగా అనిపించింది. చాలామంది భక్తులు వచ్చారు, ఉత్సాహంతో పాల్గొన్నారు. నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను. కొన్ని పిక్చర్స్ పెడుతున్నాను, మా మదర్తో కూడా వెళ్ళాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలా మనం పూజలకు వెళ్తుంటే మన మనసు బెటర్గా ఉంటుంది కదా, కొంచెం మైండ్ ఇంకా బెటర్గా ఉంటుంది. దూరం ఉంది అనిపించింది వెళ్ళేటప్పుడు ఫస్ట్, కానీ అయినా వెళ్ళాలని ఉత్సాహం మాత్రం ఉండింది. వారాహి అమ్మవారే నన్ను రప్పించుకుంటారు అనే ఒక నమ్మకంతోనే నేను వెళ్ళాను. ఎలానో కొంచెం లో ఎనర్జీతో స్టార్ట్ అయ్యాను, బట్ వెళ్తుంటే ఇంట్రెస్ట్ అదంతలో అదే వచ్చింది. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫ్యామిలీతో వెళ్ళడం. ఎక్కువసేపు నేను స్పెండ్ చేయలేకపోయాను, ఒక 1 అవర్ ఉండి వచ్చేసాను. కానీ హోమం కూడా చేశారంట, చాలా బాగా జరిగిందంట పూజ. హోమము, భజనలు, గణపతి పూజ అన్నీ యాజ్ పర్ ప్రాసెస్ మంచిగా చేశారు. ఈవెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ అప్పుడప్పుడు వెళ్ళడం మనకు మంచిది అనుకుంటా. అంటే మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. టయర్డ్ అయిపోతామని మనం ఎప్పుడు ఆలోచించకూడదు. టయర్డ్ అయిపోయినా పర్లేదు, వెళ్ళి రావాలి. ఎందుకంటే మనం అలా వెళ్తున్నప్పుడు మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. వెళ్తున్న కొద్దీ ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోతే మంచిగా నిద్ర వస్తుంది. సో వెళ్ళడం కూడా కష్టపడి ఇలాంటి ఈవెంట్స్కి మంచిదని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఈవెంట్ గురించి తెలిస్తే, వెళ్ళాలనిపిస్తే ఆ డిసిషన్ తీసుకొని వెళ్ళండి అంతే. నేను చాలా షార్ట్ నోటీస్లో డిసైడ్ అయ్యాను, కానీ వెళ్ళాను. చూడండి, హోమం కూడా బాగా జరిగింది అమ్మవారిది. ఇలా 12 అగ్నికుండాలు ఉన్నాయి. అందరూ కూర్చొని వాళ్ళు నిర్వహించిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారనమాట. 12 అగ్నిగుండాలు ఇలా వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది ఈవెంట్ యాక్చువల్లీ. మీలో ఎవరైనా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారా, వచ్చారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఛానల్ని మంచిగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు మంచి కాంటెంట్ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
and encourage my efforts, friends. Thank you so much. Have a great day, friends. Thank you.